Hello guys, today is day 6 in our trip and day 3 in Pondicherry. This is going to be the last day in Pondicherry. ఎందుకంటే రేపే మా రిటర్న్ జర్నీ. సో వీ షుడెంట్ మిస్ ద సన్ రైజ్ టుడే. సన్ రైజ్ 6:20 AM అని చూపించింది. మేము స్పాట్కి 6 o'clock వచ్చేసాం. ఐ కుడ్ సే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే ఎవర్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే సన్ రైజ్ అంత బ్యూటిఫుల్గా ఉంది. ఐ వాంట్ టు షో యువర్ టైమ్ ల్యాప్స్ వీడియో ఆఫ్ ద సన్ రైజ్. కానీ దానికంటే ముందు ఒక్కసారి ఫీల్ ద మెలడీ ఆఫ్ ద బీచ్ అండ్ మ్యూజిక్ ఆఫ్ ది ఓషన్ టైడ్స్. And here's the time-lapse video of the sunrise. సన్ రైజ్ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోయాం. అండ్ టుడే వి కవర్డ్ 2 places. అందులో ఫస్ట్ది వినాయకుని దేవస్థానం. ఈ దేవస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ 400 years నాటిది, విచ్ మేక్స్ దిస్ టెంపుల్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ ఇన్ పాండిచేరి అండ్ ఇండియా. జస్ట్ లుక్ ఎట్ ద డీటెయిలింగ్ ఇన్ ద సీలింగ్ ఆఫ్ ద టెంపుల్. బయట నుంచే ఎంత బాగుంటే ఐ హోప్ యూ కెన్ ఇమాజిన్ లోపల ఇంకెంత బాగుంటుందో. ఇమాజిన్ అని ఎందుకు అన్నానంటే ఇన్సైడ్ ద టెంపుల్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఈ టెంపుల్కి ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది. అదేంటంటే ఫ్రెంచ్ వాళ్ళు పాండిచేరిని రూల్ చేస్తున్న టైంలో వాళ్ళు అన్ని హిందూ టెంపుల్స్ని డిమాలిష్ చేద్దాం అనుకున్నారు. అన్ని హిందూ టెంపుల్స్ ఇంకా విగ్రహాలని సముద్రంలో పాడేయడం స్టార్ట్ చేశారు. అలానే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని కూడా సముద్రంలో పాడేశారు. కానీ పడేసిన ప్రతిసారి అది మళ్ళీ ఒడ్డుకే తిరిగి వచ్చేది. ఇలా చాలాసార్లు కావడంతో అప్పుడున్న ఫ్రెంచ్ రూలర్స్ చేతులెత్తేశారు. అందుకే ఈ శక్తివంతమైన వినాయకుని దేవస్థానం ఎంతో పవిత్రమైంది. ఈ దేవస్థానంలో ఒక ఏనుగు కూడా ఉంటుంది. కానీ ఎందుకో తెలీదు, మేము వెళ్ళినప్పుడు మాత్రం అది లేదు. ఆ తరువాత కొద్దిసేపు షాపింగ్ చేసి అరవిల్లో మాత్రి మందిర్కి మేమందరం స్టార్ట్ అయిపోయాం. అరవిలో మాత్రి మందిర్ ఈ టెంపుల్ నుంచి 15 kilometers దూరంలో ఉంది, which is a 30-minute ride. Unlike the traditional religious temples, the Matri Mandir is a place for silent meditation and reflection. Simple ga cheppalante, people across the globe visit the Matri Mandir to attain inner peace. Aravalli was founded on 23 February 1968 by Mirra Alfassa, who is the spiritual collaborator of Sri Aurobindo. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్, రేస్ ఇవేమీ ఉండవు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. It was envisioned as a universal township for people of all backgrounds to live in unity and also spiritual harmony. The construction for this mandir was started in the year 1971 and 1972, and the complete construction of the Golden Spear was completed in the year 2008. Actually, Aravila Matri Mandir 5 pmకే క్లోజ్. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు, కానీ we somehow sneaked in. ఎందుకంటే ఇంత దూరం వచ్చి మందిర్ చూడకుండా రిటర్న్ వెళ్ళాలని మాకు లేదు. అండ్ మందిర్ రీచ్ కావాలంటే వీ మస్ట్ వాక్ 2 kilometers అండ్ ద టైమ్ వాజ్ ఆల్రెడీ 5:30 PM. మా రిటర్న్ జర్నీ చీకట్లో ఉంటుందని మాకు అర్థమైంది. అరవిల లోపల చాలామంది ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒక 10 days 30 days అలా అరవిలలో స్పెండ్ చేసి వెళ్ళడానికి వచ్చారు. ఈ కనిపించే గోల్డెన్ స్ఫియరే అరవిలో మాత్రి మందిర్. దీని లోపలే మెడిటేషన్ చేసి అందరూ టైం స్పెండ్ చేస్తారు. దిస్ ఈస్ లైక్ ద సెంటర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ పాండిచేరి. వన్ థింగ్ విచ్ ఐ వాజ్ మిస్సింగ్ ద మోస్ట్ ఇన్ ద ట్రిప్ వాజ్ ద జిమ్. అందుకని దారిలో మర్రి చెట్టు కనిపిస్తే ఐ ట్రై టు క్లైంబ్ ఇట్. మేము లోపలికి వచ్చి 1 hour అయిపోయింది. అందుకని ఫాస్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి అండ్ మళ్ళీ స్ట్రీట్ ఫుడ్ తినడానికి వైట్ టౌన్కి వెళ్ళిపోయి అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినేసి మా రోజుని కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఈస్ హౌ వి ఫినిష్డ్ అవర్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.